భక్తి కలిగినటువంటి వ్యక్తి తన భక్తిని మొట్టమొదటిగా కనపరచవలసినటువంటి స్థలము ఏదైనా ఉంది అంటే అది కేవలము తన ఇల్లు. కనుక మీ ఇంటి వారి ఎడల మీ భక్తిని కనపరచవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు పిల్లల విషయంలోనైతేనేమి, పిల్లలు తల్లిదండ్రుల విషయంలోనైతేనేమి, లేకపోతే వృద్ధులు మనవలు మనవరాండ్రుల విషయంలోనైతేనేమి, మనవరాండ్రు మనవలు వృద్ధుల విషయంలోనైతేనేమి, మీ భక్తిని పరంపర తర్వాత తరం వారికి కొనసాగించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అబ్రహాము కూడా తన భక్తిని ఎక్కడ కనపరిచాడు అంటే మొట్టమొదటిగా తన ఇంటి వారి ఎడల కనపరిచాడు. ఆదికాండము 18:19 అబ్రహాము తన తర్వాత తన ఇంటి వారిని, తన పిల్లలను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గైకొన్నట్టుకు ఆయన ఆజ్ఞాపించినట్లు గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. కనుక భక్తి కలిగినటువంటి వ్యక్తి తన కుటుంబము, తన ఇంటి శ్రేయస్సును కోరుకుంటాడు, తన ఇంటి క్షేమాన్ని కోరుకుంటాడు. తన ఇంటి క్షేమాన్ని, శ్రేయస్సును కోరుకొని తన భక్తిని ఎక్కడ కనపరుస్తాడు అంటే తన ఇంటి వారి ఎడల కనపరుస్తాడు. అందుకే అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు ఆ భక్తి పరంపర కొనసాగించబడింది. బైబిల్లో యోబు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు. అతని వంటి వాడు ఒకడునూ లేడు. అటువంటి యోబు ప్రతి అరుణోదయమున లేచి ఎక్కడ తన పిల్లలు 10 మంది కుమారులు, 10 మంది పిల్లలు ఎక్కడ హృదయములో పాపము చేసి దేవుణ్ణి దూషిస్తారేమో అని వారిని దేవుని ఎదుట పవిత్రపరిచి ఒక్కొక్కరి నిమిత్తము దహనబలి అర్పించుచూ వస్తూ ఉన్నాడు అంట. ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు యోబు అంటే యోబు గ్రంథం 1:5 నిత్యము అలాగ చేస్తూ ఉన్నాడు. భక్తి కలిగినటువంటి వ్యక్తేనా? భక్తి కలిగినటువంటి వ్యక్తే. ఎక్కడ కనపరిచాడు అంటే తన ఇంటి వారి ఎడల కనపరిచాడు. ఈరోజు చాలా మంది తన భక్తిని ఎక్కడ కనపరుచుకుంటారు అంటే కేవలం తమ వరకు మాత్రమే పరిమితం చేసుకుంటారు. అది భావి తరాలకి తీసుకువెళ్ళేసినటువంటి ఆ దిశలో కొనసాగించబడలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కానీ అబ్రహాం కుటుంబం అటువంటి కుటుంబము కాదు. తన తర్వాత తన పిల్లలు నీతి న్యాయములు జరిగించటానికి, యెహోవా మార్గాలను గైకొనటానికి వారికి అది ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. యోబు అలాంటి వ్యక్తి కాదు. అరుణోదయముని ఎందుకు లేస్తూ ఉన్నాడు? ఎందుకు దేవుని ఎదుట వారిని పవిత్రపరుస్తూ ఉన్నాడు? ఎందుకు వారి నిమిత్తము దహన బలిని అర్పిస్తూ వస్తూ ఉన్నాడు అంటే తన ఇంటి క్షేమాన్ని కోరుకుంటున్నటువంటి వ్యక్తి కాబట్టి, తన ఇంటి శ్రేయస్సును కోరుకుంటున్నటువంటి వ్యక్తి కాబట్టి. మనందరికీ తెలుసు, మోషే అంత పెద్ద నాయకుడు కావడానికి గల కారణం ఏమిటో తెలుసా? తల్లిదండ్రులైనటువంటి అమ్రాము, యెకోబేదులు. వారు విశ్వాసము కలిగినటువంటి తల్లిదండ్రులు. ఒకరా ఇద్దరా? తల్లిదండ్రులు ఇద్దరు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులేనా? ఇద్దరు విశ్వాసం కలిగినటువంటి తల్లిదండ్రులే కాబట్టి రాజాజ్ఞకు భయపడలేదంట. తర్వాత మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు ఆయన కూడా రాజాగ్రమణకు భయపడలేదంట. కారణం ఏమిటో తెలుసా? ఈ మోషే ఇంత గొప్ప నాయకుడు అవడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆ తల్లిదండ్రులు అనబడినటువంటి వారు మోషేని ఎలా పెంచారు అంటే ఒక విలువైనటువంటి పాత్రలుగా పెంచారు, విలువైనటువంటి పాత్రలుగా ఎంచారు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను విలువైనటువంటి పాత్రలుగా ఎంచరు. ఎందుకురా నా కొడుకున చెడబుట్టేవనిసి అంటారు, నీ వల్ల ఏది చేత కాదనిసి అంటారు, అనవసరం నీకు నేను జన్మనిచ్చాననిసి అంటారు. ఏమో భవిష్యత్తులో ఈ ఐగుప్తు దాస్యపు శృంఖముల నుండి విడిపించడానికి ఈ మోషే ఒక నాయకుడు కావచ్చేమో అని 3 నెలలు దాచిపెట్టడానికి గల కారణం ఏమిటో తెలుసా? దేవుడు విడిపిస్తానన్నాడు ఈ ప్రజలని. ఆ విడిపించినటువంటి ఈ తరుణంలో ఒక మెరుగైనటువంటి ఒక యోధుడు ఈ బాలుడిలో కనిపించారు ఆ తల్లిదండ్రులు. కాబట్టి విలువైనటువంటి పాత్రలుగా ఎంచారు. అందుకే ఆ కుటుంబంలో నుంచి ఒక నాయకుడు లేచాడు. అంత మాత్రమే కాదు, ఆ తల్లిదండ్రులు అనబడినటువంటి వారు
బాధ్యతను వహించారు. ఎవరి పట్ల అంటే తన పిల్లవాడి పట్ల. ఒక జమ్ము పట్టుని తీసుకొని కీళ్లను ఎలాగైతే పూశారో, ఈరోజు తల్లిదండ్రులు అనబడినటువంటి వారు తమ పిల్లలకు ఇచ్చినటువంటిది ఏమిటి అంటే వాక్యం అనేటువంటి పైకొప్పు, ప్రార్థన అనేటువంటి కీళ్ళు ఖచ్చితంగా పూయాలి. అందుకే మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు అనేటువంటి లోకం వైపు చూడలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ప్రతిఫలముగా కలగబోవు బహుమానముని యందు దృష్టి ఎలాగ ఉంచగలుగుతూ ఉన్నాడు అంటే ఆ తల్లిదండ్రులు అనబడినటువంటి వారు దైవికమైనటువంటి పెంపకాన్ని ఇచ్చారు కాబట్టి, ఆ తల్లిదండ్రులు అనబడినటువంటి వారు ఒక బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి, ఆ తల్లిదండ్రులు అనబడినటువంటి వారు తన పిల్లవాడిని ఎలా చూశారు అంటే విలువైనటువంటి పాత్రలుగా చూశారు కాబట్టి, ఆ తల్లిదండ్రులు అనబడినటువంటి వారు ఫలభరితమైన కుటుంబముగా మార్చివేయబడింది కాబట్టి, ఆ కుటుంబంలో నుంచి ఒక నాయకుడు లేచాడు అన్ని లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ యవనస్తుడైనటువంటి తిమోతి గురించి తెలుసు. ఆయన ఎవరో తెలుసా? విశ్వసించినటువంటి ఒక యూదురాలి కుమారుడు అంట. ఇప్పుడు ఆయన ఎవరికి కుమారుడైపోయాడో తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలుకి కుమారుడైపోయాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడో తెలుసా? నా నిజమైన ప్రియ కుమారుడు ఒక తిమోతి అంటాడు. అంటే అంత ఆత్మీయంగా అంత ఎదగడానికి గల కారణం ఏమిటి తిమోతికి అంటే శక్తి కలిగినటువంటి రక్షణార్థమైనటువంటి జ్ఞానమునిచ్చినటువంటి శక్తి కలిగినటువంటి మాటలు బాల్యము నుంచి రూఢిగా నేర్చుకున్నాడు. ఆ బాల్యము నుంచి రూఢిగా నేర్చుకోవడానికి గల కారణము ఆ పునాదులు ఎవరో తెలుసా? అవ్వ అయినటువంటి లోయి, తల్లి అయినటువంటి యునేకి, వారి దగ్గర నేర్చుకున్నాడు. కాబట్టి బాప్తిస్మ ఇచ్చినటువంటి యోహాను స్త్రీల కనిన వారిలో అతని కంటే గొప్పవాడు ఇంకా పుట్టలేడని యేసు ప్రభువు చేత కితాబు పొందినటువంటి వ్యక్తి యొక్క మరణం ఏమిటో తెలుసా? శిరఛేదనం చేయబడినటువంటి మరణము. సాధారణమైనటువంటి మరణము కాదు. ఆయనలో అంత ధైర్యం నింపడానికి మార్గము సిద్ధపరిచినటువంటి వ్యక్తి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కోసము తన్ను తాను సజీవంగా సమర్పించుకున్నటువంటి వ్యక్తి. అంత ధైర్యాన్ని సాహసించడానికి గల కారణం ఏమిటో తెలుసా? రాజుకి ఎదురుగా నిలబడి నువ్వు తప్పు చేసావని కళాఖండిగా ఖండించడానికి అంత ధైర్యము ఎవరి దగ్గర నుంచి వచ్చేదో తెలుసా? బాప్తిస్మ ఇచ్చినటువంటి యోహానికి తల్లిదండ్రులైనటువంటి జకరియా, ఎలిజబెతుల దగ్గర నుంచి. కనుక తల్లిదండ్రులారా, మీ బిడ్డలని ఒక అబ్రహాం వలె నీతి న్యాయములు జరిగించడానికి, తర్వాత ఆ తరము వారికి అందించడానికి ఒక యోబు వలె, ఒక జకరియా ఎలిజబెత్ వలె, ఒక అమ్మరాము యకోబేతుల వలె దైవభక్తి కలిగినటువంటి లూదియా పౌలు యొక్క మాటలు యందు విశ్వాసం ఉంచింది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు కాబట్టి ఆమె అంతటితో ఆగిపోలేదు. తన భక్తిని ఎక్కడ కనపరిచిందో తెలుసా? తన ఇంటి వారి ఎడల కనపరిచింది. అతని ఇంటి వారిని ఎడల కనపరిచింది కాబట్టి అతని ఇంటి వారు, ఆమె ఇంటి వారు రక్షణ పొందారు. పొందలేదా? అంటే భక్తి కేవలం మన వరకు మాత్రమే పరిమితం కాకూడదు, కానీ తర్వాత మీ తరాల వారికి అందించవలసినటువంటి అవసరం ఉంది. జైలు అధికారి పౌలు శీలల అర్ధరాత్రి వరకు పాటలతో ప్రార్థిస్తే చెరసాల పునాదులు బద్దలైపోయాయి. అయిలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలంటే పౌలు శీలలు చెప్తున్నారు, యేసునందు విశ్వాసం ఉంచనేటప్పుడు యేసునందు విశ్వాసం ఉంచడం జరిగింది. ఈయన జైలు అధికారి, ఒక ఉద్యోగి. ఈయన తన భక్తిని తన వరకు మాత్రమే ప్రదర్శించుకోలేదు. అది ఎక్కడి వరకు తీసుకెళ్ళాడు అంటే తన ఇంటి, ఆ రాత్రి ఆ గడియే అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందారు. చప్పట్లు కొట్టు. అంటే చూడండి, ఈ భక్తి పరులు ఎవరైతే ఉన్నారో తన భక్తిని కేవలం తమ వరకు మాత్రమే కాదు, మీ ఇంటి వారి ఎడల కనపరచవలసినటువంటి అవసరత ఉంది. ఒక మోషే తల్లిదండ్రులు ఎలాగైతే కనపరిచారో, మోషే ఎలాగైతే ఒక మెరుగైనటువంటి ఒక నాయకుడు కలిగినటువంటి వాడుగా ఏ రీతిగా ఆయన చరిత్రలోకి ఎక్కాడో, మరి మీ కుటుంబాలు కూడా మీ శ్రేయస్సును, మీ క్షేమాన్ని కోరి మీ భక్తిని మీ ఇంటి వారి ఎడల కనపరిస్తే, ఏమో ఆయనకు సంరక్షకులు కావాలి, ఆయనకు మధ్యవర్తులు కావాలి, ఆయనకు సహాయకులు కావాలి, ప్రార్థించే ప్రార్థన యోధులు ఆయనకు కావాలి.
ఏమో మీ కుటుంబంలో నుంచే దేవుడు లేవనెత్తుతాడేమో. మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీ భక్తిని తల్లిదండ్రులారా దివ్య ధనంజయ్, మీ భక్తిని, ఆ పరంపర, ఆ వరుసని ఎక్కడ కనపరచాలి అంటే, అంత భక్తి కలిగి ఈరోజు మీరు దైవజనుల ద్వారా ఏ రీతిగా